ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఎస్ఏపిలో కంపెనీ కోడ్ అనేది ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకుందాం. ఇప్పుడు ఇదొచ్చేసి ఎస్ఏపి ఇంటర్ఫేస్. ఎస్ఏపి ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. దీంట్లో ఇప్పుడు మనం ఎస్ఏపి లాగిన్ 64 ఇదనేది మన సర్వర్. S/4HANA ఇదొచ్చేసి లేటెస్ట్ సర్వర్ మనకి. కాబట్టి ఇప్పుడు మనం చేసేది మొత్తం S/4HANAలో ఉంటుంది. S/4HANA ఓపెన్ చేద్దాం. ఇక్కడ లాగిన్ డీటెయిల్స్ అడిగిద్ది. ఓపెన్ చేసిన తర్వాత ఎస్ఏపి ఈజీ యాక్సెస్ ఇదనేది ఎస్ఏపి ఈజీ యాక్సెస్ స్క్రీన్ అండ్ దాని ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది మొత్తం. ఇక్కడ చూసుకునేసరికి ఇది టాస్క్ బార్ లాంటిది. మనకి అక్కడ టీ కోడ్స్ అని ఎంటర్ చేస్తాము. అక్కడి నుంచి అటు వెళ్తాం. ఇప్పుడు మనం ఈ ఎస్ఏపి మెనూ అనేది ఉంది కదా, దీంట్లో ఏముందో చూద్దాం. ఈ ఎస్ఏపి మెనూలో కంట్రోల్ ఫర్ మల్టీ బ్యాంక్ కనెక్టివిటీ, ఆఫీస్, క్రాస్ అప్లికేషన్ కాంపోనెంట్స్, లాజిస్టిక్స్, అకౌంటింగ్, హ్యూమన్ రిసోర్సెస్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్, సర్వీస్, టూల్స్, వెబ్ క్లయింట్ యూఐ ఫ్రేమ్వర్క్. ఇక్కడ ఒక కంపెనీకి ఏమైతే కావాలో అన్నీ ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి. ఇప్పుడు మనం కంపెనీ కోడ్ క్రియేషన్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి అక్కడికి వెళ్ళి SPRO అది టీ కోడ్ ఎంటర్ చేస్తే ఇక్కడ ప్రాజెక్ట్ వచ్చింది. మనం ప్రస్తుతానికి ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఎస్ఏపి రెఫరల్ ఐఎంజీ మీద క్లిక్ చేసుకొని చేయాలి. యా, మనం ఎప్పుడైతే న్యూ ఎంట్రీ క్రియేట్ చేస్తామో అప్పుడు అక్కడ ఈ డీటెయిల్స్ అనేవి కనపడతాయి. ఇప్పుడు మన కంపెనీ కోడ్ వచ్చేసి ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఉంటుంది. అండ్ ఇదిగో ఈ డాక్యుమెంట్ వచ్చేసి ఈ సింబల్ వచ్చేసి డాక్యుమెంటేషన్కి సంబంధించింది. ఈ డాక్యుమెంట్ సింబల్ అనేది మనం క్లిక్ చేస్తే ఆ ఎంటర్ప్రైజ్ స్ట్రక్చర్లో ఏమేమి ఉంటాయి, అది ఎలా ఉంటుంది, ఎలా వర్క్ చేస్తుంది, దానికి సంబంధించిన నోట్ మొత్తం ఇందులో ఉంటుంది. ఇప్పుడు మనం ఈ యారో బటన్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే దాని కింద ఇంకా పాయింట్స్ వస్తాయి. దీంట్లో మనం ఓపెన్ చేయాల్సింది డెఫినేషన్కి క్లిక్ చేస్తాం. అండ్ ఫినాన్షియల్ అకౌంటింగ్ ఇప్పుడు మనం క్రియేట్ చేద్దాం ఉంటుంది కంపెనీ కోడ్ కాబట్టి అది ఫినాన్షియల్ అకౌంటింగ్లో ఉంటుంది. దాంట్లో ఎడిట్, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ ఇది మనం చేయాల్సింది. ఇక్కడ కూడా సేమ్ ఈ సింబల్ ఉంది కదా, ఇది డాక్యుమెంటేషన్ సంబంధించిన సింబల్. అండ్ ఈ టైం క్లాక్ ఉంది కదా, ఇది మనం క్లిక్ చేయాల్సింది. ఒక క్లిక్ చేయగానే వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ ఏముంది, కాపీ, డిలీట్, చెక్ కంపెనీ కోడ్ అనేది ఉంది. ఇది ఆల్రెడీ నువ్వు కంపెనీ కోడ్ క్రియేట్ చేసావు. దాని డేటా నువ్వేమైనా కాపీ చేయాలనుకుంటున్నావా, లేకపోతే ఏమైనా డిలీట్ చేసి కొత్తగా చేద్దాం అనుకుంటున్నావా, దానికి సంబంధించి ఇది. కానీ ఇప్పుడు మనం కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, దానికి సెకండ్ది ఎడిట్ కంపెనీ కోడ్ డేటా. డబుల్ క్లిక్ చేయాలి దాని దగ్గర. అండ్ ఇది అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఈ ప్రీవియస్గా చేసినవి ఇవన్నీ మా క్లాస్మేట్ చేశారు, నేను అనుకోమాకండి. ఓకే. ఇక్కడ న్యూ ఎంట్రీ, ఇక్కడ మనం ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తాం కాబట్టి న్యూ ఎంట్రీ క్లిక్ చేసి ఈ డీటెయిల్స్ ఆఫ్ అడిషనల్ ఎంట్రీస్లో కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, రీజియన్, కరెన్సీ, లాంగ్వేజ్ ఇవన్నీ మ్యాండేటరీ ఉంటాయి. ఫస్ట్ మనం కంపెనీ కోడ్ అనేది 4 డిజిట్స్లో ఉండాలి. ఐదర్ 4 ఆల్ఫాబెట్స్, 4 న్యూమరికల్ నెంబర్స్, లేదంటే మిక్స్డ్ నెంబర్స్ అయినా ఉండొచ్చు. ఇది ఎగ్జాంపుల్గా మనం ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం కాబట్టి ఏబిసి ఆల్రెడీ ఉందా, ఓకే, ఏబిసి 0, ఓకే, ఏబిసి 1 నా కంపెనీ కోడ్. అండ్ కంపెనీ నేమ్ వచ్చేసి కూడా నేను ఏదైనా పెట్టుకోవచ్చు కాబట్టి వేల్పుల లిమిటెడ్ అని పెట్టుకున్నా కంపెనీ నేమ్. సిటీ గుంటూరు, సిటీ గుంటూరు, రీజియన్ వచ్చేసి ఇండియా, IND. ఇక్కడ మనం ఫుల్ కొట్టే పని లేదు, మనం ఫస్ట్ 2 లెటర్స్ కొట్టంగానే దానికి సంబంధించిన వస్తాయి. ఇండియా, ఇండోనేషియా మనం IN కొట్టాం కాబట్టి
ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఇండియా. మనది అదే కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్. అక్కడ కరెన్సీ. కరెన్సీలో కూడా ఐఎన్ఆర్. ఇదిగోండి వచ్చేసింది మనకి ఇండియన్ రూపీ. లాంగ్వేజ్ ఇంగ్లీష్. ఈఎన్. అదే. ఇప్పుడు ఇక్కడ ఇది అయిపోయింది. ఒకవేళ ఈ ఒక కంపెనీ కోడే అంటే మీరు డైరెక్ట్‌గా ఇక్కడ సేవ్ బటన్ అనేది కొట్టొచ్చు. కాదు నేను ఇంకో కంపెనీ కోడ్ క్రియేట్ చేస్తా అని అనిపిస్తే ఇక్కడ ఇది కొట్టాలి. సరే ఇప్పుడు మనం ఇంకో కంపెనీ కోడ్ కూడా క్రియేట్ చేద్దాం. ఇప్పుడు ఇది కొట్టంగాల్నే అడిషనల్ డీటెయిల్స్ అంటే ఇంకా మనం ఫిల్ చేయాల్సినవి వస్తాయి. మన కంపెనీ టైటిల్ కంపెనీ తీసుకుందాం. లేదంటే కొన్ని కంపెనీస్ ఉంటాయి కదా! మిస్టర్ అండ్ మిసెస్, మిస్టర్ అట్లాగా. మనం అది కాకుండా మన కంపెనీ అది తీసుకుందాం. మన కంపెనీ వచ్చేసి వేల్పుల ఎల్టీడీ. వేల్పుల ఎల్టీడీ ఇచ్చేసాను. ఇక్కడ సెర్చ్ టర్మ్. ఇప్పుడు గూగుల్‌లో వెబ్ బ్రౌజర్‌లోకి వెళ్ళి మన కంపెనీ రావాలంటే ఏమని సెర్చ్ చేయాలి అని అడుగుతుంది ఇక్కడ. మన కంపెనీ పేరు వేల్పుల కాబట్టి మనం అదే చేద్దాం. వేల్పుల. రెండోది వేల్పుల ఎల్టీడీ. ఓకే. ఇప్పుడు మనకు అడ్రస్ ఇవ్వాలి. ఏ స్ట్రీట్‌లో ఉంది మన కంపెనీ అనేది. ఎగ్జాంపుల్‌గా నేను ఒక సెకండ్ స్ట్రీట్ అని ఇచ్చేసాను. నెంబర్ అడిగారు. ఏదో ఒకటి ఇద్దాము. పోస్టల్ కోడ్ ఇచ్చారు. పోస్టల్ కోడ్ ఒకటి ఇచ్చేసాను. సిటీ మళ్ళీ మనది గుంటూరు. గుంటూరు. రీజన్ వచ్చేసి కంట్రీ వచ్చేసి ఇండియా. ఇప్పుడు మనం ఇండియాలో ఎక్కడున్నాం? ఏపీ. ఆంధ్రప్రదేశ్. ఇంకా మీకు ఈ పోస్ట్ బాక్స్, పోస్టల్ కోడ్, కంపెనీ పోస్టల్ కోడ్ ఏమన్నా ఇవ్వాలనిపిస్తే ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది మనం ఎగ్జాంపుల్‌గా కాబట్టి చేస్తుంది. టెలిఫోన్ నెంబర్ ఒక ఎగ్జాంపుల్‌గా ఒకటి ఇచ్చేసేయండి. ర్యాండమ్ ఏదో ఒకటి. నేను ఏదో ఒకటని అట్లా ఇచ్చేస్తున్నా. మొబైల్ నెంబర్ కూడా సేమ్. ఒకటి. ఫ్యాక్స్. దానికి మనం ఇప్పుడు పెట్టిన ఏం కాదు. ఈమెయిల్ వచ్చేసరికి మనం కంపెనీ పేరు మీద పెడదాం. వేల్పుల @12. స్టాండర్డ్ మెథడ్. ఇప్పుడు మనల్ని ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే దేని నుంచి చేయాలి? మెయిల్, ఫోన్ నెంబర్, ఫ్యాక్స్, పోస్ట్, ప్రింటర్. వీటిలో దేని నుంచి చేయాలి? ఈజీగా ఉండేది ఈమెయిల్ కాబట్టి ఈమెయిల్ అనేది ఇద్దాం. ఓకే. వీటిలతో సరిపోతాయి అనుకుంటే ఇవ్వచ్చు. అండ్ ఈ బటన్స్ ఉన్నాయి కదా! ఇదొచ్చేసి మోర్ ఫీల్డ్స్. అంటే ఇంకా ఏమైనా ఫిల్ చేద్దాం అనుకుంటున్నావా అని. ఒకసారి చూద్దాం. ఇదిగోండి. బిల్డింగ్ కోడ్, రూము, ఫ్లోరు, కేర్ ఆఫ్, స్ట్రీట్ ఏ స్ట్రీటు, ఇంకొకటి ఏ లైను అట్లాగా అన్నిట్లికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. ఓకే. అది వద్దనుకుంటే ఇక్కడ మళ్ళీ ఇది ఇట్లా మినిమైజ్ అయిపోయింది. ఇంక ఇక్కడ టిక్ మార్క్ సేవ్ అయిద్ది. ఇది ఒక కంపెనీ కోడ్ క్రియేషన్. ఇప్పుడు మనం ఏమని పెట్టుకున్నామంటే 2 కంపెనీలు చేద్దాం అనుకున్నాం కాబట్టి ఇది రెండో కంపెనీ కోడ్ క్రియేట్ చేయడానికి డైరెక్ట్‌గా ఓపెన్ అయింది. ఇప్పుడు ఇందాకలాగే సేమ్ ఏబీసీ ఇందాక 1 ఇచ్చాను కాబట్టి ఇప్పుడు 2 అండ్ కంపెనీ వచ్చేసి ఎక్స్‌వైజెడ్. ఎక్స్‌వైజెడ్ కంపెనీ. సిటీ వచ్చేసి తెనాలి పెడదాం. తెనాలి. హ్మ్. తెనాలి. తెనాలి. ఇది ఎక్కడుంది? ఇండియాలో ఉంది. కరెన్సీ సేమ్ ఐఎన్ఆర్. లాంగ్వేజ్ ఇంగ్లీష్.
ఓకే. ఇప్పుడు ఇక్కడ సేవ్ కొడతాం. ఎందుకంటే మనకి ఈ 2 కంపెనీస్ చాలు. కాబట్టి మనం సేవ్ కొడతాం. సేవ్. ఇందాకట్లాగే ఎడిట్ అడ్రెస్ డీటెయిల్స్ వచ్చింది. కంపెనీ ఏంటిది? నేమ్, స్ట్రీట్ ఇటువంటి అది. మనది కంపెనీ. కంపెనీ నేమ్ వచ్చేసి XYZ లిమిటెడ్. కంపెనీ లిమిటెడ్ ఇండియా. అండ్ మనం ఇక్కడ సెర్చ్ ఏం చేద్దాం అనుకుంటున్నాం అట్లాగా. మళ్ళీ XYZ అండ్ ఇంకోటి XYZ LTD. వీటిల్లో ఏది కొట్టినా కూడా మన కంపెనీ పేరు, మన కంపెనీ సెర్చ్ బ్రౌజర్లోకి రావడానికి మనం అది పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు ఇక్కడ స్ట్రీట్ ఇందాకలాగే ఒకటి ఏదో ఇద్దాం. స్ట్రీట్ లైన్ నెంబర్ పోస్టల్ కోడ్ తెనాలి ఇండియా రీజన్ ఆంధ్రప్రదేశ్ ఏపీ. దాట్లాగే సేమ్ ఏదో ఒక టెలిఫోన్ నెంబర్, ర్యాండమ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ వచ్చేసి మన కంపెనీ XYZ @1 2. స్టాండర్డ్గా వచ్చేసి మనం మెయిల్తో కాంటాక్ట్ అవ్వమని ఇద్దాం. అండ్ ఇక్కడ టిక్ మార్క్ 532584. ఓకే. పోస్టల్ కోడ్ కొంచెం ఎక్కువ పెట్టాం. 6 డిజిట్సే ఉండాలి. ఓకే. నేను దీనికన్నా ముందు ఆల్రెడీ ఒక 3 కంపెనీస్ క్రియేట్ చేశాను. దానికి ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అనేది ఇట్లా పెట్టాను. అప్పుడు మామూలుగా మూడో కంపెనీ కాబట్టి థర్డ్ కంపెనీ కోడ్ క్రియేషన్ అట్లా పెట్టుకున్నాను. ఇక్కడ అర్థానే కాకుండా ఇక్కడ షార్ట్ డిస్క్రిప్షన్ అంటే ఇప్పుడు మన ప్రాజెక్ట్ దేనికి సంబంధించి ఏంది అని అలా డీటెయిల్స్ అన్ని పెట్టుకోవచ్చు మనం. ఏదైనా పెట్టుకోవచ్చు డిస్క్రిప్షన్ అనేది మన ఇష్టం. నేను ఇక్కడ 3 తీసేసి 4 పెడతా. 4. ఓకే. ఎడిట్ చేయాలంటే ఇది క్రియేట్ రిక్వెస్ట్. ఇక్కడికి వచ్చేసి ఇక్కడ న్యూ లైవ్ షార్ట్ డిస్క్రిప్షన్ ఫోర్ కంపెనీ సి కంపెనీ కోడ్ క్రియేషన్. ఫోర్త్ కంపెనీ కోడ్ క్రియేషన్ మంది. ఇక్కడికి వస్తే సేవ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ టిక్ మార్క్ కొడితే అది సేవ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఓన్ రిక్వెస్ట్ ఇవనేవి పాత అంటే ప్రాంప్ట్ మనం ఏమేమి చేసామో ట్రాన్సాక్షన్స్ ఇక్కడ అనేవి ఉంటాయి. నేను ఇక్కడ ఎన్ని చేసేసాను కంపెనీ కోడ్ క్రియేషన్స్. ఇది స్టార్టింగ్ లో కంపెనీ కోడ్ క్రియేషన్ ఒకటి, సెకండ్ కంపెనీ ఒకటి, సిఓ అంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఇక్కడ థర్డ్ కంపెనీ, ఫోర్త్ కంపెనీ క్రియేషన్ అనేది ఇప్పుడు చేసాం. అక్కడ చూసుకోవటానికి అక్కడ ఏమేమి ఉన్నాయి, లేదంటే ఇక్కడ నుంచి మనం సెర్చ్ చేసుకోవచ్చు. ఈ థర్డ్ కంపెనీ కోడ్ క్రియేషన్ లో ఉండాలనుకుంటే అది వచ్చేసింది. కాదు నేను ఇంకొద్ది ఏదైనా పెట్టుకుంటాను సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే అట్లా చేసుకోవచ్చు. లేదన్నా దీన్నే ఉంచుకోవచ్చు. ఓకే. ఇక్కడ టిక్ మార్క్ ఇక్కడ సేవ్ అయిపోయింది ఇంకా. ఓకే. ఇక్కడ వచ్చేసి మనం ఇది క్యాన్సిల్ చేయాలంటే దీనికి ముందు దానికి వెళ్ళాలంటే ఎంట్రీకి అది చేస్తాం. ఇది వచ్చేసి ఎగ్జిట్. ఇది వచ్చి బ్యాక్. మనం ఎగ్జిట్ కొడదాం. అదిగోండి ఇక్కడికి వచ్చేసాం. ఇంటూ అండ్ అగైన్ ప్రాజెక్ట్ వచ్చాం. అగైన్ ఇది ఇప్పుడు మనం బ్యాక్ వచ్చాం. ఇప్పుడు ఒకవేళ మనం చేసింది మళ్ళీ చూడాలి అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కంపెనీ టేబుల్ని
మనం చేసిన కంపెనీ టేబుల్స్‌ని అదే కంపెనీ కోడ్ క్రియేషన్‌ని ఇప్పుడు మళ్ళీ ఎలా చూసుకోవాలి అంటే దానికి కూడా ఒక షార్ట్‌కట్ ఉండిద్ది. OBY6 కొట్టామా వచ్చేసింది. ఇదిగోండి. కంపెనీ కోడ్, కంపెనీ నేమ్, సిటీ, కంట్రీ, రీజియన్, కరెన్సీ, లాంగ్వేజ్ మొత్తం ఉంటాయి. పొజిషన్. పొజిషన్ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ కంపెనీ కోడ్ అడిగిద్ది. మనం ఇందాక ఇచ్చింది ఏబీసీ 1. ఇదిగోండి మనది ఏబీసీ 1 వేల్పుల లిమిటెడ్. మనది ఏబీసీ 2 ఎక్స్‌వైజెడ్ కంపెనీ లిమిటెడ్ ఇండియా. గుంటూరు, తెనాలి, ఇండియా, ఇండియా కరెన్సీ వచ్చేసి ఇండియన్ రూపీస్, లాంగ్వేజ్ వచ్చి ఇంగ్లీష్. ఓకే. అది. ఇది ఈ రోజుటికి మనం నేర్చుకున్నది కంపెనీ కోడ్ క్రియేషన్ ఎలా. ఇంకా ఫర్దర్‌గా కూడా అప్‌లోడ్ చేస్తానే ఉంటాను వీడియోస్. మీకు ఇట్లా ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్స్‌లో అడగండి. నేను నేర్చుకుంటున్నాను. ఓకే. బై ఫ్రెండ్స్. మరిన్ని వీడియోల కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.